శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరీదేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగుల పరంగా, వ్యాపార పరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న గురువు కంబస్ నుంచి రావడం, అలాగే కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాభస్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. స్థిరచారస్తులను కొనాలి, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో చేయాలనే ఆలోచన ఎక్కువగా తోస్తుంది. ఆలోచన ఎక్కువగా చేస్తారు. మనం ఎలాగో ఇబ్బంది పడుతున్నాం, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. చదువు నిమిత్తమే కావచ్చు, వివాహమే కావచ్చు, పై చదువులే కావచ్చు, ఏదైనా సరే వాటి కోసం ఎక్కువగా కష్టపడాలని ఒక స్థిర నిర్ణయం తీసుకుంటారు. గత కొంతకాలంగా ఉద్యోగరీత్యా ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా, H1 విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ప్రతిదీ పోరాటంలోనే ఉంటుంది మీ జీవితం. కష్టపడితే కానీ డొక్కాడదు అన్నట్టుగా ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి లభిస్తుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఈ రాశి వారికి ఏళ్ళని శని నడుస్తున్నా శని వ్యయంలో చక్కగా ఉన్నారు. అష్టక వర్గంలో 3 బిందువులతోటి ఉన్న, సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతోటి ఉన్నారు. కాబట్టి ఏళ్ళని శని ఎఫెక్టు తక్కువగానే ఉంటుంది. అయితే వ్యాపార అభివృద్ధిలో చేసే కృషి ఏదైతే ఉందో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనసు స్థిమితం చేసుకోవాలి. పరి విధాలుగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం కాకుండా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. అది కుటుంబంలో కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, సంతాన విద్యా విషయాలు కూడా కావచ్చు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయం చక్కగా ఉంటుంది. అయితే మీరు చెప్పే మాటలు ఎవరికి రుచించదు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినా సరే వక్రించే మాట్లాడుతున్నారు అంటారు. కానీ మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడినా కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి పట్టించుకోకుండా మీరు గురించి ఆలోచించండి. మీ కెరియర్ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అయినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. నలుగురిలోనూ పేరుపై ఖాతాలు సంపాదిస్తారు. మంచి గౌరవం లభించే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తి, టెక్నికల్ రంగం వారికి, అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్, సినీ ఫీల్డ్, డెంటిస్టులకి, చిరు వ్యాపారస్తులకి, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి. అధికంగా ధన సూచన కనిపిస్తోంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామితో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతుంది. కుటుంబంలో మంచి వాతావరణం చోటు చేసుకుంటుంది. సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించడం అవసరం. వారి ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కష్టే ఫలి అయినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏలినాటి శని కొంతమందికి ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి మేలు చేకూరుతుంది. ప్రస్తుతం ఈ వారం శని అందరికీ అనుకూలంగానే ఉన్నారు. ఉన్న అవకాశాలను వదులుకోకుండా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా
గ్లైనిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ సంబంధించినవి, మోకాలు నొప్పులు అవి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తగిన సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా యోగా వ్యాయామం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని ఆరాధించడం, అదేవిధంగా విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం నుంచి వీరికి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా పడతాయి. ద్వితీయంలో గురువు భాగ్యాన్ని చూడడం వల్ల ఒక ప్రాజెక్టులు కానీ ఉద్యోగంలో కానీ చేతి దాకా వచ్చి చేజారిపోయిందన్న బాధ లేకుండా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. భాగ్యంలో రాహు ఉన్నారు. నిర్ణయాల మటుకి స్థిరంగా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం చేతి దాకా వచ్చి చేజారిపోయింది అనుకుంటారు, కానీ అది మళ్ళీ తిరిగి రావడం కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి విషయంలోనూ జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పని పూర్తి చేయడం అనేది చెప్పదగినది. అదేవిధంగా కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంటా బయట చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవి పక్కన పెట్టి కెరియర్ మీద, చదువు మీద, వ్యాపారం మీదే ఫోకస్ పెట్టండి. ఇవి ఎప్పుడు ఉండేవే. వీటి కోసం మనసు పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకునే కంటే వృత్తి ఉద్యోగాల మీద ధ్యానం పెట్టడం అనేది చెప్పదగినది. దైవానుగ్రహం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా వినియోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. చదువు మీద శ్రద్ధ తగ్గినా వాటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ఒక పట్టుదల ఉంటుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులకి ఒక మంచి కొడుకు కానీ కూతురు కానీ పేరు తెప్పించి పెట్టాలి అనే భావన ఏర్పడుతుంది. మీకు మంచి యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటారు. అయితే లోన్ మంజూరు అవుతుందా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఎటువంటి సంకోచం లేకుండా గణపతి స్వామివారికి దండం పెట్టుకుని ప్రయత్నాలు ప్రారంభించండి. ఇల్లుకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉన్న ఇల్లుని అమ్మేసి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆలోచన కూడా ఉంటుంది. అటువంటి పక్కన పెట్టేసి ఉన్న ఇల్లుని అమ్మకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. అవకాశాలు వచ్చిన వాటికి సద్వినియోగపరుచుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం బాగుంటుంది. ఇటు కొలీగ్స్ కావచ్చు, అటు బంధుమిత్రులు కావచ్చు, సహాయ సహకారాలు అందిస్తారు. అప్పుకు దూరంగా ఉండడం, ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇవ్వకపోవడం అనేది చెప్పదగినది. అది మళ్ళీ మనకి తిరిగి రాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేసి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ చాతుర్మాసం 4 నెలలు ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా అష్టోత్తరంతో పూజించడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. దశమంలో శని, వ్యయంలో శుక్రుడు బలంగానే ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు బుధుడితో కలిసి. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, బంధువర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. కాలం అనుకూలంగా ఉంది వీరికి. జన్మరాశిలో గురువు వీళ్ళు చక్కగా ఉన్నారు. గడిచిన కొంతకాలం కంటే కూడా ఈ వారం నుంచి వీరికి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి.
ప్రాజెక్టులు కావచ్చు చేతికి అందుకు వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎందుకంటే ఉద్యోగం పోయిన వాళ్ళు, ఎప్పటి నుంచో వెతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదా గృహం కానీ, రెండింటిలో ఏది చేయాలని ఆలోచిస్తారు. ఏదైనా సరే ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా నలుగురికి ఉపయోగపడే ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే ఆలోచన ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా టెక్నీషియన్స్, సినీ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి జాగ్రత్తగా మీకు మీరుగానే పరిశీలన చేసుకుని వాటిని పరిష్కరించుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి అవగాహనతోటి, మీకున్న తెలివితేటలతోటి స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నలుగురితో పాటు మనకు ఒక గుర్తింపు ఉండాలని కాకుండా నాకు నేనుగానే వెళ్ళాలి, మనకి ఆర్భాటాలు, పేరు ప్రఖ్యాతలు సంబంధం లేదు, మనం స్థిరంగా సంపాదించుకున్నామా, ఉద్యోగంలో స్థిరత్వం ఉందా లేదా, మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామా లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేద్దామా, ఈ ఆలోచనతో ఉంటారు తప్పితే కానీ ఒకరితో పోటీ పడి ముందుకు వెళ్ళాలన్న ఎటువంటి భావన ఉండదు. ఎందుకంటే ఒకరితో పోటీ పడి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు పైకి వెళ్ళిపోయారనే ఆలోచనతోటి మనం ఇక్కడే ఉండడం వల్ల మన కెరియర్ పాడవుతుందన్న ఒక ఆలోచన మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఎవరితోటి మీరు పెట్టుకోకుండా మీకు మీరుగా వెళ్తారు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విదేశీకి యాదం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. దశమంలో శని బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా నిదానంగా ఉన్న స్టాండర్డ్గా మీకు ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా స్థిరత్వం లభిస్తుంది. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేయడం చెప్పదగినది. ప్రతిరోజు ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం, కాలభైరవ రూపు కూడా మెడలో వేసుకోవడం చెప్పదగినది. నరిష్టి అధికంగా ఉంటుంది, అవన్నీ పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు పుష్కలంగా ఉన్నాయి, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళుగా వేచి చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యయంలో గురువు, భాగ్యంలో శని, ఏకాదశంలో శుక్రుడు. గడిచిన వారాల కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వీళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టులో ఏదైతే ఉందో మీకు అనుకూలంగా వస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే కుటుంబంలోని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, అవి మీరు జాగ్రత్తగా పరిష్కరించగలుగుతారు. కోపాన్ని తగ్గించుకోవాలి. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు, అష్టమ రాహు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. 2 వీలర్స్ ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఒక విల్లాన్ని కావచ్చు, లేదా ఒక ఇల్లుని కానీ, ఒక స్థలాన్ని కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అది మంచి రోజు చూసి ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా చక్కగా ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉన్న ప్రాజెక్టులని స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఏకాదశం శుక్రుడు, వ్యయంలో గురువు. లాభాలు బాగుంటాయి, ఖర్చులు తక్కువగానే ఉంటుంది.
కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు. మీరు చేసే కృషి పట్టుదల వల్ల మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వైద్య వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. టెక్నాలజీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న టెక్నాలజీ కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళాలి. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబంలో చిన్న చితక ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. మనస్పర్ధలు అనేవి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వాటిని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేయడం చెప్పదగినది. వ్యాపార దృష్టి చాలా ముఖ్యమైనది. మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే ఫైనాన్షియల్గా మీకు మీరుగానే చూసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా లోన్లకు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మలేవు. ఏదైనా బ్యాంకు ద్వారానే వెళ్ళండి. ఎవరో ఫోన్ చేశారు మీకు లోన్ ఇస్తారని చెప్పడం, మన డాక్యుమెంట్స్ అన్నీ పంపించడం, తర్వాత మనకి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకుండా ఏదైనా కాల్స్ వస్తే వాటికి బ్యాంకును సంప్రదించడం అనేది చెప్పదగినది. ఎందుకంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి కంకణం కానీ రూపు కానీ మెడలో ధరించడం చెప్పదగినది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి అష్టోత్తరం కావచ్చు లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేయండి లేదా వినండి. అదేవిధంగా అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏకాదశంలో గురువు బాగున్నారు. దశమంలో శుక్రుడు, అష్టమ శని బలంగా ఉన్నారు. శుక్రుడు బాగున్నారు. అలాగే ఏకాదశిన కూడా గురువు బాగున్నాడు. కాస్త శుభగ్రహ దృష్టి ఏకాదశిలో శుభగ్రహ ఉండడం వల్ల లాభాలు బాగుంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది. ఇటు కెరియర్లోనూ ఇటు వ్యాపారంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, MBA, ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. వచ్చిన అవకాశాలని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకుంటారు. నూతన గృహం కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి సంబంధం కుదిరిన ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఒకప్పుడు స్నేహితులే మోసం చేశారు అని బాధపడిన వాళ్ళకి మళ్ళీ తిరిగి స్నేహితులే మీకు అండదండలుగా నిలవడం ఇదొక మంచి తరుణం అని చెప్పచ్చు. కుటుంబంలోని ఐక్యమత్యం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇటు జీవిత భాగస్వామి కావచ్చు, అటు సంతానం కావచ్చు, ఎటువంటి లేని ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ధాన్యం వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ వీళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ హోటల్ వ్యాపారస్తులు కొనుగోలు చేసేటప్పుడు కల్తీ లేని పదార్థాలు కొనడం అనేది చెప్పదగినది. ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాం, మనం 10 మందికి మనం అన్నం పెడుతున్నాం, అది చాలా చక్కగా ఉండాలని బాగుండాలని ఆలోచిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ అనేది బాగా ఎక్కువైపోయింది. మన తిండిలో ప్రతిదీ కల్తీ అయిపోయింది. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు వాటి పూర్వపరాలు చూసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం, కల్తీ నూనె, కల్తీ పన్నీరు, కల్తీ ఆవు నెయ్యి, కల్తీ నూనె, కల్తీ పిండిలు అన్నీ కల్తీగా ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో ఏదో తక్కువ వస్తుంది, రూపాయికి తక్కువ వస్తుంది కదా మనం కొనేద్దాం అనే కాకుండా, ఒక రూపాయి ఎక్కువైనా సరే
మన ఇంట్లో కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు చక్కగా ఉండాలి, 10 మంది బాగుండాలని వ్యాపారం చేసడం కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభించండి. ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్స్ అయితే క్లియర్ చేయగలుగుతారు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా సానుకూలంగానే ఉంది. పై చదువులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత జాప్యం జరగవచ్చు, జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. వీరికి అష్టం శని నడుస్తోంది. అయినా సరే శని వీరికి కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి సమస్యపోతాయి. అయితే నిర్లక్ష్యం మటుకు చేయొద్దు. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక సంబంధం వచ్చి మళ్ళీ చేయి జారిపోయింది అనుకున్నది సంబంధం మళ్ళీ రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ముఖ్యంగా 2 వీలర్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో గురువు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో రవితో కలిసి ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు. భోగభాగ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. విహారయాత్రలు చేస్తారు. ఫైనాన్షియల్ పరంగా అన్నీ బాగుంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉందో వీరికి లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు రూపేణా ఏదో విధంగా ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని పరంగా బాగుంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు విషయంలో మరి జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఖర్చు చేయదలుచుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్, బంగారం కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఏదైనా సరే ఒక రూపాయి ఇస్తే రూపాయి, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు సాధ్యమైనందుకు దాచడానికి ప్రయత్నం చేయండి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఎందుకు చెప్పానని తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి రూపాయిని సేవింగ్ చేసుకోవడం అనేది చెప్పదగినది. ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, వడ్డీకి కానీ ఎటువంటి పనులు చేయొద్దు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో వీరు చక్కగా ఉన్నారు. గత కొన్ని వారాలుగా గురువు కంబస్ట్ అయ్యారు. ఈ వారం నుంచి గురువు వీరికి బాగుంటుంది. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది. విష్ణు ఆలయంలో స్వామివారికి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించండి. చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి. అదేవిధంగా నువ్వుల నూనెతోటి హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. మీ తెలివితేటలకు తగ్గ ఫలితం దక్కుతుంది. తల్లిదండ్రులు గర్వించదగ్గ పిల్లలుగా మీరు ఎదుగుతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ నచ్చుతుంది. మనం ఇలాగే ఉండాలి, స్ట్రిక్ట్గానే ఉండాలి, మనం ఎవరికి ఇబ్బంది చేయట్లేదు, వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మన ధర్మం మనం నిర్వర్తించాలి అనే భావనలో ఉంటారు తప్ప ఒకరిని కించపరచాలని కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏది ఉండదు. మనం మొహమాటం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీరు చేసేది కరెక్టే. మీరు అలాగే ఉండండి. దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది. ఒక రకంగా మిమ్మల్ని మనసుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా గోచరిస్తుంది. అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి. అది మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నో ఏళ్ళుగా సంబంధం కోసం లేదా నిన్నటి నుంచి సంబంధాలు చూస్తున్న వారికి మంచి సంబంధం కోరుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధ విషయ వ్యవహారాల్లో
కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదా కుటుంబ పరంగా అన్ని ఎంక్వైరీలు చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం, వివాహాలు ఎలా ఉంటున్నాయో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. తర్వాత మనం ఇబ్బంది పడే కంటే జాగ్రత్త పడవని చెప్పదగినది. పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేవారు, కుటుంబాల గురించి తెలిసేవి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా కాదు. ఎవరు ఎలా ఉంటున్నారో మనకే తెలియడం లేదు. జాతక పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా. ఇదివరకు జాతక పరిశీలన ఉండేది కాదు, అలా చేసేవారు, అన్నీ బాగానే ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కంపల్సరీగా జాతక పరిశీలన చేసుకుని వివాహాలు 100% పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. దాంట్లో 60 to 70% చక్కగా ఉన్నా కూడా అప్పుడు వెళ్ళండి. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇండివిజువల్గా జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం, జిల్లెడు ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం నుంచి చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్తుల విషయం కూడా అభివృద్ధి చెందుతాయి. బిజినెస్ పరంగా చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. బిజినెస్ లోన్ మంజూరు అవుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి అమ్మడానికి ఒక బేరం కూడా కుదురుతుంది. మంచి లాభం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. గత కొన్ని వారాలుగా ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి చాలా వరకు మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. భాగ్యంలో గురువు ఉన్నారు. గురువు కంబస్ నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి గురు దృష్టి తులారాశి మీద ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం బాగుంటుంది, విద్యాపరంగా బాగుంటుంది, వైద్య వృత్తిలోనికి చక్కగా ఉంటుంది. ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తాయి వీరికి. కాబట్టి తులారాశి వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం కుదుటపడుతుంది, సంతానం బాగుంటుంది. వివాహం కాని వారు కూడా వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. ఈ తులారాశి వారు భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ ఓన్ వ్యాపారాలు చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వాళ్ళ జాతకరీత్యా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు కొంతవరకు బాగానే ఉన్నా డబ్బు విషయం వచ్చేసరికి మీరు అనుకున్న స్థాయిని అందుకోలేకుండా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దశమంలో రవి బుధులు ఉన్నారు. ఫండ్స్ అలా వస్తాయి, అలా కరిగిపోతుంటాయి. అయితే వచ్చిన ధనాన్ని షేర్ మార్కెట్లో ఇతరత ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ఉత్తరతుల మీ స్థిరచరాస్తిని పెంచే విధంగా సూచిస్తుంది. సంతాన విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నారు. చిన్నపాటి తేలికపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలని సూచిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కే ప్రాధాన్యం ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీ సీట్లు లభించడం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నవారికి H1B వీసా వంటి ముందుకు సాగడం జరుగుతుంది. మంచి ఫలితాలు ఉండే విషయంగా గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే ఉంటాయి వీరికి. వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. లాభాలు బాగుంటాయి. అదే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని చోట్ల అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అప్పు చేయాల్సిన చోట సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం, అవసరమైతే లోన్ తీసుకుని అప్పు తీర్చడం తప్ప ఇంట్రెస్ట్ మటుకు అప్పు తీసుకోవద్దు. అది భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజున 10 మందికి మీరు సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళనే వాళ్ళు మీకు మరీ సహాయం చేయకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం కూడా. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి.
జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటారు, సహాయపడతారు. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం ఎట్లా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. సామాన్యంగా మీ ఆరోగ్యం బాగుంటుంది, కాకపోతే ఈ వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కానీ మనస్తాపానికి గురవడం జరుగుతుంది. దాని పరంగానే ఇబ్బందులని తలెత్తుతాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సినీ రంగం సంబంధించి వారికి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు, వృషభంలో చక్కగా ఉంది. వీళ్ళకి ప్రయాణాలు అన్నీ లాభిస్తాయి, అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకి, డాక్టర్స్కి, లాయర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాత లభించే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. రావాల్సిన ఉద్యోగం రాకపోగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అది తాత్కాలికమే, ఉద్యోగం లభిస్తుంది. ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకోవాలా లేదా విదేశాలకు వెళ్ళిపోవాలా అన్న యోచన చేస్తారు. మంచి అవకాశాలు వస్తే మటుకి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఒక గురువారం నాడు ఎవరికైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయండి. దానివల్ల ఎన్నో రెట్ల మీకు మేలు జరుగుతుంది. ఏదైనా ఆగిపోయిన పనులుంటే పునఃప్రారంభమవుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ లేదా వినడం కానీ చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, నువ్వులను పోసి దీపారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. పిల్లలకి సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో వేయండి. హెల్త్ పరంగా పంచమలో రాహు ఉన్నాడు కాబట్టి హెల్త్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో వేయండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో గురువు ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో అంత యోగదాయం కాదు. ఆరోగ్యపరంగా అదేవిధంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2 వీలర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అది అందరికీ కాదండి, కొంతమంది మటుకే వారి జాతక ప్రభావం బట్టి చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. వ్యాపార విషయంలో నలుగురు సలహాలు జోక్యం లేకుండా చూసుకోవాలి. మీరు వ్యాపారం చేస్తున్న 10 మంది మీకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా గోచరిస్తుంది. వాటిని పక్కన పెట్టి మీకు మీరుగా చేసుకోవడం అనేది చెప్పదగినది. వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉన్నాయి, అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో విధంగా డబ్బుకు వచ్చే విధంగా గోచరిస్తోంది. ₹1 సేవ్ చేద్దాం అనుకుంటారు, ₹2 ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అవుతుంది, ఎలా వెళ్తుందో మనకు తెలియదు. సరే, ఏదైనా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే భావనలోనే ఉంటారు తప్పితే కానీ మనం డబ్బు దాచుకుని పెట్టాలి అనే భావన ఎప్పుడూ ఉండదు మీకు. అదేవిధంగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలుచుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడతారు. అయితే అవి కొంత వికటించే విషయంగా కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సర్వే జన సుఖినో భవంతు అంటూ నలుగురితో పాటు కలిసిమెలిసి ఉన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణం తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు దశమంలో కేతువుతో కలుస్తున్నారు. కాబట్టి ఉద్యోగరీత్యా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. మనం ఒక మాట అనకపోయినా సరే మాట అన్నారని లేదా వాళ్ళు ఏదో మాట అంటే మనం కోపగించుకోవడం, చిన్న చిన్న విషయాన్ని కూడా మనస్తాపాన్ని తీసుకొని పట్టుదలకు పోవడం అనేది చెప్పదగినది కాదు. ఎందుకంటే ఈ దశమంలో వృత్తిలో కుజకేతువులు ఉన్నారు. ఈ కుజకేతువులు ఉండడం వల్ల దహనం అనుకోండి, ఏదైనా అనుకోండి, అంటే కోపం అంతలా ఉంటుంది. అంటే ఉద్యోగంలో మనం చక్కగా చేస్తున్నాం కూడా ఎవరు అంటే కనుక కోపం వచ్చి రిజైన్ చేయడం, వ్యాపారపరంగా కూడా బయటకు వచ్చేయడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇటువంటి ఏం లేకుండా సామరస్యంగా ఒక 2 నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కోపం తగ్గి శాంతంగా ఉండడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాబట్టి శాంతంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోపతాపాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, గ్రీన్ కార్డు కావచ్చు, పిఆర్ కావచ్చు, వీసా H1B వీసా కావచ్చు, లభించే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా పెళ్లి సంబంధ విషయంలో మటుకి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. జాతకాలు అన్నీ బాగుంటే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది. నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. నువ్వుల నూనె అన్నిటికంటే శ్రేష్టమైనది. అదేవిధంగా కుబేర కుంకుమతో కానీ, మొగలు పువ్వు కుంకుమతో కానీ అమ్మవారిని స్వామివారిని పూజించినట్లయితే సర్వసంపదలు సిద్ధిస్తాయి. ఏదైనా కర్మానుసారైన అన్నీ వర్తిస్తాయని కాదు, మన కర్మకి మనమే బాధ్యులు కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ దైవారాధన కూడా చేయడం అనేది ప్రాధాన్యమైనది. కాబట్టి విష్ణు ఆలయం సందర్శించడం అనేది చెప్పదగినది. చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు పర్పుల్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధికి ముందుకు సాగుతుంది. పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ముందుకు సాగడం, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రావడం, ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ లభించడం, ట్రాన్స్ఫర్ కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు లభించే దశగా గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా శని సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో బలంగానే ఉన్నారు. కాబట్టి మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. అయితే తృతీయంలో రాహు ఉన్నారు. ద్వితీయాధిపతి అలాగే లాభాధిపతి షష్టాధిపతి శుక్రుడు షష్టంలోనే ఉన్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. వ్యాయామం చేయడం, యోగా చేయడం చెప్పదగినది. వ్యాపారరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వపరంగా ఏవైతే ఉన్నాయో అవి లభించే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు, మంచి సంబంధం కూడా కుదురుతుంది. సంబంధ విషయంలో 1-2 సార్లు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా భాగ్యంలో కుజికేతులు ఉన్నారు. అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంటూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కంప్లీట్ చేద్దాం, ఒక ముందుకు వెళ్దాం అనుకుంటే 4 అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. భాగ్యంలో కుజకేతుల వల్ల అదృష్టం చేద్దాకా వచ్చి చేజారిపోతుంది కూడా. కాబట్టి కొన్ని అవకాశాలు వచ్చినా కొన్ని అవకాశాలు కూడా మనంతా మనమే వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామితో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చెప్పదగినది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గురువు సప్తమంలో చక్కగా ఉన్నారు. శుభగ్రహ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. ఇటు కుటుంబ పరంగా, వివాహం పరంగా, ఇటు ధనం పరంగా అన్ని విధాలుగా వీరికి బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు. మీరు ఏదైతే తలపెడతారో అది దిగ్విజయంగా ఉంటుంది. ఇటు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. ఉద్యోగం కూడా చక్కటి ఉద్యోగం లభిస్తుంది. అయితే స్నేహితుల మాట ఎక్కువగా నమ్మకుండా వినకుండా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, లేదా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని 1-2 సార్లు దాన్ని విశ్లేషించుకున్న తర్వాత ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నూతన గృహం కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఇల్లు కొనవచ్చు, లేదా ఫ్లాట్ కొనవచ్చు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభిస్తాయి. కొంతమంది మీ పక్కనే ఉండి చెడు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే వారు ఎంతో చెడు చేద్దామనుకున్నా దైవానుగ్రహం మీ తోడు ఉంది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు. మీ నిజాయితీకి మారుపేరుగా 10 మందిలోనూ నిలబడతారు.
ఒకళ్ళు మనం మోసం చేయకూడదు, మనం చక్కగా ఉండాలి, మన పట్టుదలతోటి మన స్వయం కృషితోటి ఎదగాలి, పేరు తెచ్చుకోవాలనే భావన మీకు ఎక్కువగా ఉంటుంది. అది అందరికీ నచ్చదు, ఈర్ష్యాభావాలు కూడా ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి రూపుని ధరించండి. అదేవిధంగా ఒక మంగళవారం నాడు కుదిరితే ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండడం లేదా గురువారం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం నుంచి చాలా వరకు బాగుందని చెప్పచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, ఇంట్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలకి సుబ్రహ్మణ్య పాశుపత రూపు మెడలో వేయండి. అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి ప్రతినిత్యం నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది కాబట్టి, శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం నుంచి కాస్త బాగుందని చెప్పచ్చు. లాభాధిపతి, వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. కంబస్ట్ నుంచి బయటకు వస్తారు, నార్మల్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. అష్టమంలో కుజకేతువులు, పంచమంలో శుక్రుడు బాగున్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఏలినాటి నుంచి విముక్తి వీరికి తగ్గుతుంది. ఏలినాటి పూర్తయింది, అయినా సరే కంప్లీట్ అయ్యాక కూడా ఒక 4 నెలలు ఇబ్బంది పడుతున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి కాస్త విముక్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యమైన ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపార రీత్యా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడ అగ్రిమెంట్లు, సంతకాలు చేయించుకోవడం, మంచి ప్రాజెక్టులు తెచ్చుకోవడం ఇవి జరుగుతాయి. 10 మందికి ఉపయోగపడాలి, బాగా కష్టపడాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే అష్టమంలో కుజకేతువులు ఉన్నారు. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వీసా కోసం, H1B, PR కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతాయి, అయినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి నుంచే అవి ప్రారంభించడం చెప్పదగినది. ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక చోట స్థిరాస్తిని నమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. మొత్తం మీద గడిచిన కొంతకాలం కంటే కూడా ఈ వారం నుంచి ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలమే అని చెప్పచ్చు. అయితే ద్వితీయంలో రాహువు, అష్టమ కేతువు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. మాటని పొల్లు పోకుండా చూసుకోవాలి. మాట తీరును బట్టి మన నడవడిక ఉంటుందని గ్రహించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కోపంలో మాట తూలితే అది మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేం. అది బయట వాళ్ళతో కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళతో కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంది. ఆరోగ్య విషయంలోనే కాస్త జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా స్థిరాస్తులు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం లాభిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తంతో పూజించండి. అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ గవ్వలు ఒక 9 లేదా 11 అమ్మవారి దగ్గర పెట్టి
ప్రతినిత్యం పూజించడం వల్ల సర్వసంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అది చెయ్యండి. ప్రతిరోజు ప్రతినిత్యం మగవారు పొద్దునే అమ్మవారిని పూజించండి. సాయంత్రం పూట ఆడవారు పూజించడం చెప్పదగినది. ఇలాగా ఈ నెలలు, ఈ శ్రావణ మాసం నెలలు పూజించి ఆ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ లభించాలని కోరుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. నువ్వుల నూనె పోసి మంగళవారం నాడు, శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొక్కలతోటి దీపారాధన చేయండి. ఏదైనా నరదిష్టి కానీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే కాస్త తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. అయితే జన్మరాశిలో రాహువు, సప్తమంలో కుజకేతువులు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం అనేది సర్వసాధారణంగా అయిపోతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి మాట అమూల్యమైనది. ఈరోజు ఒక మాట అంటే అది జీవితాంతం ఉండిపోతుంది. అహంకారపూరితమైన వ్యవహార శైలి కొంతవరకు మార్చుకోవాలి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఈరోజు రూపాయి సంపాదిస్తున్నాము, మన చక్కగా ఉంది, మనకి ఎవరు అవసరం లేదు, పక్కవాడిని పక్కన పెట్టి మనం ఎదగాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే ఆ పరమేశ్వరుడే ఇవ్వాలి. మన నిమిత్త మాత్రం మన పని మనం చేయాలి. మన 10 మందికి ఉపయోగపడాలి. 10 మందికి ఉపయోగపడి అన్నదాన కార్యక్రమం చేస్తే పరమేశ్వరుడే మనకిస్తాడు. అంతేగాని ఒంటరిగా ఉండి మనమే అన్నీ సంపాదించాలి, మనమే దాచుకోవాలనుకోవడం పొరపాటుది. ఇది అందరిలోనూ కాదండి, కొంతమందికి మట్టుకు ఉంటుంది. ఏదైనా వారి వారి జాతక ప్రభావం బట్టి ఉంటుంది. కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి రాజయోగం లేకుండా ఉంటుంది. ఉద్యోగం వస్తుంది అనుకున్న ఉద్యోగం చేజారిపోతుంది. బద్ధకం పెరగచ్చు, లేదా ఇతరత స్నేహాల వల్ల కావచ్చు. అతిగా స్నేహితులు నమ్మడం వల్ల కూడా ధనం నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యాపార సంస్థలో పనిచేస్తున్న వారికి వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. ధనం విషయంలో ఎటువంటి లోటు ఉండదు. అయితే ఖర్చుల మటుకి అలాగే ఉంటుంది. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు అన్నట్టుగా అయిన వాళ్ళని పక్కన పెట్టి కాని వాళ్ళని చేరదీస్తారు. అది మిమ్మల్ని ఎప్పటికైనా ముంచుతారు అన్న విషయం మీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఎటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. సానుకూల పరిస్థితులు ప్రస్తుతానికి ఏమీ గోచరించడం లేదు. అనుకున్న పనులు నిదానంగా సాగడం, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నంలో లోపం జరగడం, ఉద్యోగం వస్తుందనుకున్న వారికి చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకపోగా ఏదో ఒక ఉద్యోగం రావడం. సరే, ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం ఉత్తమం అని చెప్పేసి దానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనకు అనుకూలంగా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు శని స్తోత్రం చేయడం, కుదిరితే ప్రతి సోమవారం నాడు లేదా మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించండి. అది ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతం మానుకోవడం చెప్పదగినది. ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే ఉన్న కంపెనీ కంటే మంచి కంపెనీ ఉందా లేదా ఆలోచించి బాగుంటేనే అప్పుడు రిజిగ్నేషన్స్ ఇవ్వండి. లేకపోతే కంపెనీ వచ్చింది కదా అని చెప్పేసి రిజైన్ చేయడం, తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవడం, మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిపోవడం, అటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోపతాపాలకు దూరంగా ఉండడం, ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడానికి. ఎందుకంటే ఉద్యోగం మార్పు సూచన కనిపిస్తుంది. అది మీ వల్ల కావచ్చు, లేదంటే సహోద్యోగులతో అయినా కావచ్చు. రిజైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
అది బలవంతంగానే రిజైన్ చేయవచ్చు. కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత వరకు దైవారాధన చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో చక్కగా ఉన్నారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. పంచమాధిపతిని మళ్ళీ కుంభరాశిని చూడడం, వివాహం అవుతుందా లేదా అనుకునే వాళ్ళకి మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే అవకాశం చక్కగా గోచరిస్తోంది. సంతాన పరంగా కూడా సంతాన ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే స్వయం కృతాపరాధ అనే పదం ఉంటుంది. మనం చేసే బాధ్యతకి కర్మలకి మనమే బాధ్యులం. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి లేదా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. శ్రావణ మాసం ప్రారంభం అవుతోంది. ఈ నెలలు అమ్మవారిని ఆరాధించడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం పూట క్షీరాన్నం అమ్మవారికి నివేదనగా పెట్టండి. సంతానపరంగా, వివాహపరంగా, దాంపత్యరీత్యా అన్నీ చక్కగా ఉంటాయి. ఆ అమ్మ కరుణా కటాక్షం వల్ల అంత మేలు జరుగుతుంది. ఏదైనా అమ్మవారి అనుగ్రహం, ఆవిడ కరుణిస్తే అన్నీ బాగుంటాయి. కాబట్టి చిన్న చిన్న పూజలతోటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపారపరంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. చేసే పనిలో కూడా కష్టం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతాన పరంగా కూడా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. కంబస్ట్ నుంచి నార్మల్ పొజిషన్కి వస్తారు. కాబట్టి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భూములు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో జాప్యం జరగకుండా ముందుకు సాగుతుంది. మీరు ఏదైతే సంకల్పం చేశారో అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా మీకు మీరుగానే సొంత నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. 10 మంది 10 రకాలుగా సలహాలు ఇస్తుంటారు. ఎవరు తోచిన సలహాలు వాళ్ళు ఇస్తారు. కానీ అవన్నిటిని పక్కన పెట్టి మీకు మీరుగా చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. జన్మరాశిలో శని నడుస్తోంది. శని మీకు బలంగా ఉన్నారు. అష్టక వర్గులో 3 పాయింట్లు ఉంటే సర్వాష్టక వర్గులో 34 పాయింట్లతో ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే మీ నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు. నడుస్తున్న దశ కూడా అలా చక్కగా ఉంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు విహారయాత్రలు చేస్తారు. కాలం చక్కగా గడుస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో రవితో కలిసి ఉన్నారు. చేదాకా వచ్చిన సంబంధాలు చేజారిపోవడం, లేదా మాకు నచ్చలేదని చెప్పడం, లేదా మనమే రిజెక్ట్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. వివాహ సంబంధ విషయాల్లో కొంతకాలం ఆగి తర్వాత సంబంధాలు చూడడం అనేది చెప్పదగినది. సంతానపరమైన విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలకు ప్రయత్నం చేసేవారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కాలం అనుకూలంగా ఉంది. వీసా విషయంలో, H1B విషయంలో, డాక్యుమెంట్ విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పై చదువుల కోసం వేరే స్టేట్స్ కావచ్చు లేదా విదేశాలు కావచ్చు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడంలో మీకు మీరుగానే సాటి ఉంటుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంది. స్నేహితుల విషయంలో కూడా మీరు ఆశితూచి వ్యవహరిస్తారు. కష్టపడి చదివించారు తల్లిదండ్రులు, వారికి పేరు ప్రఖ్యాతలు తేవాలి, ఎటువంటి కలంకం తీసుకురాకుండా ఉండాలనే భావంతో ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీపై చూపించే ప్రేమ చాలా అరుదుగా ఉంటుంది. వారు మీకు ఏది కావాలంటే అది మీకు సపోర్ట్ చేయడం మీ మెట్టు ఉన్నతికి చేకూరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. లాభ నష్టాలని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. అయితే
వ్యాపారంలో ₹1 వస్తే ₹2 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పొగడ్తా గొప్ప అని నేను చెప్పలేను, అహంకారం కూడా నేను చెప్పలేను. నాకు నేనుగానే వెళ్ళాలి, నాకు ఎవరి సలహాలు వద్దు, ఒకరి సలహా నేను వినాల్సిన అవసరం ఏంటి, నేను బిజినెస్ చేయలేనా అనే ధోరణి మీకు ఉంటుంది. అది పక్కన పెట్టి వాస్తవ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి, వాస్తవాలను గ్రహించాలి. అందరూ మిమ్మల్ని పొగిడి లాభం కోసం ప్రయత్నం చేస్తారు. వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం, మోసపోవడం జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శనిలో కొంతమందికి శని రాజయోగాన్ని ఇస్తాడు, కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాటి విషయంలో దూరంగా ఉండాలి. సినిమా ఫీల్డ్కి సంబంధించి, సినీ పరిశ్రమకు సంబంధించి, కాస్మెటిక్స్, డెంటిస్ట్, వైద్య వృత్తులు ఉన్న వారికి, చిరు వ్యాపారస్తులకు, ఆహార ధాన్య వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్స్కి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నీళ్ళ వ్యాపారస్తులకు, ఐస్ క్రీమ్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. పెట్టుబడి కరిగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఎక్కడికి పోతుందో పెట్టుబడి, ఎంత కష్టపడుతున్నాం, రూపాయి సంపాదిస్తున్నాం కానీ ఇంటికి రూపాయి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇంత సంపాదించి కూడా ఏమీ తీసుకెళ్ళలేన భావన, బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని అవలంబించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇంకా అప్పుల్లో కూరుకుపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. చాతుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తిని అన్ని విధాలుగా ఆరాధించడం, అలాగే శ్రావణ మాసం కూడా ప్రారంభం కాబోతోంది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆరవరి కుంకుమ కావచ్చు, కుబేర కుంకుమ కావచ్చు, మొగులు పువ్వు కుంకుమ కావచ్చు, అమ్మవారిని ఆరాధించండి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖనభవంతం, లోక సంస్థ సుఖనభవంతం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.